అలానే మిసిఎస్ రావు ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్లో ఒక డైనమిక్ ఆఫీసర్, టూరిజం శాఖ ఎండి, టూరిజం అథారిటీ సిఇఓగా ఉన్నారు. ఆవిడ చివరి క్షణం వరకు తెలంగాణకి రావాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. ఆ ప్రయత్నాలు నెరవేరవు, ఆ ఆశ ఎప్పటికీ నెరవేరదు అనేది అర్థమైపోయింది. స్పష్టత వచ్చేసింది. ఎలా స్పష్టత వచ్చింది అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక, తాజాగా తెలంగాణలో దాదాపు 10 నుంచి 15 మంది ఐఏఎస్ని ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వచ్చినటువంటి ఐఏఎస్లకు పోస్టింగ్స్ ఇచ్చేశారు. సో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఉంటూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు ఆమ్రపాలి గారు. వాస్తవంగా ఆమె ఏపీ క్యాడరు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం దాదాపు 10 నుంచి 15 మంది ఐఏఎస్ని బదిలీ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ను కూడా నియమించింది. సో కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ను నియమించారు కాబట్టి ఇకన ఆమ్రపాలి గారికి తెలంగాణకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ ఫైల్ ఏదైతే ఉందో దానికి శాశ్వతంగా తెరపడింది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. మరొక విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, తెలంగాణ టూరిజంకి సెక్రటరీగా ఇప్పుడు స్మితా సబర్వాల్ గారిని నియమించారు తాజా బదిలీల్లో. ఆమె యాక్చువల్గా తెలంగాణ ఆర్థిక సంఘం సెక్రటరీగా ఉన్నారు. ఆవిడకి నాన్ ఫోకల్ పోస్ట్లో ఉన్నారు, లూప్ లైన్లో ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఆమె మీద ఉంది ఇప్పటి వరకు కూడా. దానికి కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆవిడ కట్టసిగా కూడా ముఖ్యమంత్రిని అభినందించడానికి వెళ్ళలేదు. పైగా కొన్ని రోజుల పాటు అసలు ఆవిడ ఆఫీస్కి కూడా వెళ్లకుండా దూరంగా ఉండిపోయారు. దాంతోపాటు ఆవిడ మీద అనేక మంది తెలంగాణ వాదులు ఆవిడ కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్లాగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు కూడా సీఎంఓ ఆఫీసులో ఆవిడ చక్రం తిప్పారు. సెకండ్ టర్మ్ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కాళేశ్వరం కానీ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఆవిడ ద్వారానే వెళ్ళాయి అనేటువంటి అభిప్రాయం కూడా తెలంగాణ సమాజంలో చాలా బలంగా ఉంది. అంతేకాదు హైలైట్ పాయింట్ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళినటువంటి ఐఏఎస్ కూడా స్మితా సబర్వాల్ గారు అని చెప్పి అనేక సందర్భాల్లో రిటైర్డ్ ఐఏఎస్లు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ అనేక సందర్భాల్లో గుర్తు చేశారు. అంటే అంత కీలకంగా ఆ రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించారు. కాళేశ్వరం మీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అలాగే మిషన్ కాకతీయ మీద, మిషన్ భగీరథ మీద కూడా ఎంక్వైరీలు నడుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు సంబంధించి మొత్తం ఫైల్స్ని మానిటరింగ్ చేసింది సీఎంఓ ఆఫీస్లో స్మితా సబర్వాల్ గారు అనేటువంటి ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీలు నడుస్తున్నాయి వాటి మీద. అనేక మంది ఈఎల్ని కానీ అంటే ఇంజనీర్స్ని విచారించారు. అలాగే అక్కడ ఉండేటువంటి అవకతవకలను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ గారిని పిలిచి విచారిస్తారేమో అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అంతేకాదు రిటైర్డ్ ఐఏఎస్లు కొంతమంది అయితే స్మితా సబర్వాల్ గారిని వ్యతిరేకిస్తూ ట్వీట్లు కూడా చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లో రేవంత్ రెడ్డి గారితో కలిసి మాట్లాడటానికి కూడా ఇష్టం లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారే తన ప్రభుత్వం మీద ఇష్టం లేకపోతే, తన ప్రభుత్వంలో పనిచేయడానికి ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోవచ్చు, దానికి సంబంధించి ఎన్ఓసీలు కూడా ఇస్తాము అని చెప్పి కూడా చెప్పారు ఆయన. అంటే ఆ స్థాయిలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక ప్రచండ యుద్ధం నడిచింది ప్రభుత్వానికను స్మితా సబర్వాల్ గారికి అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టూరిజంకి సంబంధించినటువంటి సెక్రటరీగా ఆవిడని నియమించారు. తెలంగాణ టూరిజం అని అంటే కొంచెం మళ్ళీ ఆవిడ లూప్ లైన్లో నుంచి ఫోకల్ పాయింట్కి పోస్ట్కి వచ్చినట్టే అని చెప్పి అనుకోవచ్చు. పైగా సబర్వాల్ని కూడా
తీసుకొస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు సబర్వాళ్ళకు కూడా కీలకమైన బాధ్యతలు అప్పచెప్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అంటే తెలంగాణలో ఆ రోజున కేసీఆర్ గారితో ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వాళ్ళందరినీ దూరంగా పెడతారు రేవంత్ రెడ్డి గారు అని తొలి రోజుల్లో భావించారు. కానీ ఇప్పుడు ఆ రోజున కేసీఆర్ గారు ఎవరినైతే ఎంకరేజ్ చేసి ఎవరికైతే కీలక బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అధికార యంత్రానికి, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ప్రభుత్వం ఏదున్నా కానీ వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ పాలసీలకి, వాళ్ళ విధానాలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. కానీ ఆ క్రమంలో కొంతమంది లక్ష్మణ రేఖ దాటుతూ ఉంటారు. కొంతమంది, అందరూ అనలేం కానీ కొంతమంది. ఇప్పుడు ఉదాహరణకి మనం తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీని తీసుకుంటే కనుక ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన బీహార్ నుంచి వచ్చాడని, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అని. సో ఆంధ్రప్రదేశ్ క్యాడరు అసలు చీఫ్ సెక్రటరీ ఏంటి తెలంగాణలో, ఇలాంటివన్నీ కూడా వినిపించాయి అప్పట్లో. కారణం ఏంటంటే లక్ష్మణ రేఖను దాటి కేసీఆర్ గారితో అంటగాగాడు ఆయన అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. సరే, ఆయనకి చివరి నిమిషంలో, ఆయన కెరీర్ చివరి నిమిషంలో ఏం జరిగిందనేది తెలుసు. అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే క్యాట్ కానీ హైకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలని అంటే రిపోర్ట్ చేశారు. ఆయన రిపోర్ట్ చేసి అక్కడే రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే తీసుకున్నారు ఆయన. సో కాబట్టి ప్రభుత్వానికి అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్స్ నడుచుకుంటుంది. కానీ కొంతమంది లక్ష్మణ రేఖ దాటిన కారణంగానే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి చర్చ జరుగుతుంది. అందుకే ఇప్పుడు స్మితా సబర్వాల్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది, ప్రత్యేక విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది. ఏ ఐఏఎస్లు ఏ ఐపీఎస్ల మీద ఇంత చర్చ జరగలేదు. ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ డబ్బుల నుంచి ఆమె డ్యామేజ్ సూట్ వేస్తే ఆమె పర్సనల్ ఇష్యూస్ మీద ప్రభుత్వం నుంచి 15 లక్షల రూపాయలు డ్రా చేసి కోర్టుకి ఫీజు కట్టారు అని చెప్పి అప్పుడు కూడా ఒక ఆరోపణ రావడం జరిగింది. సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 4 ఫోకల్ పాయింట్లో ఆవిడ ఉంచిందని. కానీ ఇప్పుడు మళ్ళీ టూరిజం శాఖ సెక్రటరీగా తీసుకొచ్చారు. సో కాబట్టి మళ్ళీ ఫోకల్ పోస్ట్కి రావడం జరిగింది స్మితా సబర్వాల్. అయితే ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏంటంటే అది యాదృచ్ఛికమా వ్యూహాత్మకమా అంటే, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి ఆమ్రపాలి గారికి పర్యాటక శాఖ బాధ్యతలు అప్పచెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. స్మితా సబర్వాల్ గారికి ఇక్కడ టూరిజం బాధ్యతలు అప్పచెప్పారు, పర్యాటకం. అది కూడా 2 ఆహ్లాదకరమైనటువంటి డిపార్ట్మెంట్స్. అంటే ఎంత ప్రమోట్ చేస్తే అంతగా రాష్ట్రానికి బెనిఫిట్ కలిగేటువంటి డిపార్ట్మెంట్స్. విదేశస్తులను కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులను కానీ ఆకర్షించేటువంటి ప్రాజెక్ట్స్ని చేపట్టడానికి అవకాశం ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అవి 2 కూడా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆమ్రపాలి గారు, ఇక్కడ స్మితా సబర్వాల్ గారు ఇద్దరు కూడా పోటీపడి సమన్వయంతో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటక శాఖను ఖచ్చితంగా హై ఎండ్లోకి తీసుకెళ్ళగలరు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇప్పుడు సమాజంలో చర్చ జరుగుతుంది. కాబట్టి పోటాపోటీగా వీళ్ళిద్దరూ ఎలా ఆ డిపార్ట్మెంట్స్ని అభివృద్ధి పదాన్ని నడిపిస్తారు అనేది ఒక చర్చ. అయితే ఆమ్రపాలి గారికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి వాటిని బయటికి తీసుకురావడమే పెద్ద ఛాలెంజ్గా మారింది. ఆ బయటికి తీసుకొచ్చిన తర్వాతనే అభివృద్ధికి బాటలు వేయాలి ఆవిడ. కానీ ఇక్కడ స్మితా సబర్వాల్ గారికి అలా కాదు. ఇక్కడ ఆల్రెడీ టూరిజం శాఖకు సంబంధించినటువంటి మొత్తం ప్రణాళిక రెడీగా ఉంది. దాన్ని డెవలప్ చేయటం అనేదే ఆవిడ ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి ఆవిడ వెంటనే అభివృద్ధిని పరిగెత్తించవచ్చు. ఆమ్రపాలి గారు మొత్తం బేస్ వేసుకొని ఆ బేస్ మీద నుంచి డెవలప్మెంట్ని చూపించాలి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు డైనమిక్గా పర్యాటక శాఖను పరుగు పెట్టిస్తారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.